హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నల్లేరు మొక్క. ఇది నేను తొట్టిలో పెట్టుకున్నా. ఎంత పెరిగిందో చూడండి, గుబూరుగా పెరిగింది. ఇది నల్లేరు చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది ఇగో ఇందులో తులసి చెట్టు కూడా ఉంది చూడండి. ఇక్కడ తమలపాకు చెట్టు అన్ని తొట్లల్లో పెట్టుకున్నా, బాగా వచ్చినాయి. తమలపాకు చూడు ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా అయిందో చూడండి. మాకు ఇంట్లో దేవుడికి అలా అప్పుడప్పుడు కొన్ని ఆకులు ఉంటే వాడుకుంటాం. తమలపాకు, అది మల్లె చెట్టు. ఈ నల్లేరు ఆరోగ్యానికి సర్వరోగ నివారిణి, ప్రతి ఒక్క రోగానికి మంచిది ఈ నల్లేరు. ఈ నల్లేరు నడుము నొప్పులకి, బోన్స్ విరిగితే కూడా చాలా మంచిదంట. బోన్స్ విరిగిన వాళ్ళకు కూడా మంచిగా అతుక్కుంటుందంట. ఈ నల్లేరు పచ్చడి తాగితే, నల్లేరుని ఉడకబెట్టి వాటర్ కూడా తాగుతారంట. దీంతో పచ్చడి చేసుకుంటారు, నల్లేరు పచ్చడి. పొడి కూడా చేస్తారంట, నల్లేరు పొడి. మళ్ళీ నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారు దీంతో. చింతపండు, మనము టమాటా పచ్చడి ఎలా పెట్టుకుంటాము, చింతపండు, కారం పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని టమాటా పచ్చడి పెట్టుకుంటాం కదా, అట్లా నిలువ పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఈ ఆకులు కూడా వేస్తారు అందులో. ఆకులు కూడా చాలా మంచిది, వేసుకోవాలి. ఆకులతో కూడా పచ్చడి ఎదుగొస్తుంది, పడేయొద్దు. ఈ నల్లేరు కాడలతో సూపు చేసుకొని కూడా తాగుతారంట. నడుము నొప్పులకి, విరిగిపోయిన బోనులు అతుక్కుంటాయంట ఈ నల్లేరుతో ఏది చేసుకొని తిన్నా కూడా. ఈ నరాల బలహీనత, నరాలు కూడా చాలా మంచిగా గట్టిపడతాయంట. ఈ మనకు బోన్స్ ఎట్లా, నరాలు ఎలా కట్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది ఇది కూడా నల్లేరు. చూడండి, కాడలు మధ్యలో కట్లు మన నరాలు ఉన్నట్టే ఉంటుంది. అసలు దీని గురించి చాలా వరకు తెలియదు చాలామందికి, ఎవరో కొందరికే తెలుసు దీని గురించి. అసలు తెలిస్తే మాత్రం 2-3 తొట్లల్లో ఇదే పెంచుకుంటారు. చాలా రోజు వారానికి ఒకసారి అయిపోగానే మళ్ళీ చేసుకుంటారు పచ్చడి. అంత బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో, నల్లేరుతోని. ఇది తీసేటప్పుడు చాలా చేతులకు కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకోకుంటే దురద వస్తుంది, అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్లు, కొంచెం ఆయిల్ రుద్దుకొని ప్లాస్టిక్ కవర్లు చేతులకు దొడుక్కొని ఇట్లా తీసుకోవాలి. 4 పలకల్లాగా ఉంటుంది, 4 దిక్కులో పొట్టు తీసుకోవాలి. ఇగో ఇలా వెళ్తుంది చూడండి, ఎంత బాగా వెళ్తుంది. లేతదైతే అసలు పొట్టు తీసుకునే అవసరమే లేదు, కొంచెం ముదిరిందైతేనే ఇలా పొట్టు తీసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా మంచిదంటే. ఇది నేను చిన్న మొక్క పెట్టుకున్నా, ఒక 1/2 మీటర్ మొక్క పెట్టుకున్నా నేను. చాలా ఎంత పెద్దగా పెరిగిందంటే, ఒకటే స్ట్రేట్గా వెళ్ళిపోతుంది ఇది మొక్క. సైడ్ల నుంచి కూడా మళ్ళీ వస్తుంటాయి. చాలా బాగా అయింది, ఇట్లా గుబురులాగా వచ్చేసింది నాకు. ఇది నడుము నొప్పులకు కాకుండా, ఆడవాళ్ళకైనా నరాల బలహీనతలో ఉన్న వాళ్ళకి, నరాలు గట్టిపడడం, బోన్స్ గట్టిపడడం, ఇవన్నీ బాగుంటుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది అప్పుడు వెనకట ఊర్లలో కాలువ గట్ల కాడ, చెరువుల దగ్గర అట్లా పెరిగేదంట. ఇప్పుడు అందరూ దాని గురించి తెలిసి అందరూ తొట్లల్లో పెట్టుకొని మంచిగా మందులు వేయకుండా ఇళ్ళల్లో తొట్లల్లో పెంచుకుంటున్నారు. అదైతేనే మంచిగా ఉంటుంది. మనం బయట దొరికేది మందులు వేసింది అదంతా బాగుండదు. నేనైతే ఇంట్లో, మన ఆర్గానిక్ కదా ఇది, ఇంట్లోనే పెట్టుకున్నా నేను. చూడండి, ఈ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఆయిల్ వేసి. పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు, కొన్ని పల్లీలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఆయిల్ వేసి. నేను వీడియో తీయడం మర్చిపోయినా వేయించేటప్పుడు. ఇక పొద్దున హడావిడి కదా, మా బాబు బాక్స్ కట్టాలని హడావిడిలో మర్చిపోయినా వేయించడము. అదే ఆయిల్లో ఈ మునక్కాడలు ఈ కాయలు వేసుకోవాలి, నల్లేరు కాడలు వేసుకోవాలి. నల్లేరు కాడలు, ఆకులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి, దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇగో పక్కన రాగి జావా కూడా రెడీ అయిపోయింది. ఇగో
పప్పు చేసినాము, చుక్కకూర పప్పు చేసి పచ్చడి చేస్తున్నాము. నల్లేరు కడల పచ్చడి, పచ్చి పులుసు కంపల్సరీ మా ఇంట్లో రోజు ఉండాలి. చారు, పచ్చి పులుసు అయినా మసలబెట్టిన చారు అయినా రోజు ఉండాలి. పప్పు కూడా రోజు మార్చి రోజు చేసుకుంటాము. ఇక మా బాబుకి బాక్స్ కూడా కట్టేసినాము. అప్పుడే తొందరగా 8:30కే వెళ్ళిపోతాడు మా బాబు. ఇంకా ఇట్లా దగ్గరికి వేయించుకోవాలి, ఇంకా దగ్గరికి రావాలి. ఇగో ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇంకా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. తొందరగా దగ్గరికి అయ్యే వరకు నేను హడావిడిలో పెద్ద పెద్దగా అట్లానే ఉంచేసిన. ఇక చూడండి ఎంత వెళ్ళిందో చెత్త. నారనే ఇంతగానం వెళ్ళింది చూడండి. కాడల కంటే నారనే ఎక్కువ వెళ్ళింది చెత్త. ఎంతగానం వెళ్ళింది. ఇదంతా ఉంచితే మొత్తం పీస్ ఉంటుంది పచ్చడి. అదంతా కొంచెం వేసుకున్నా కూడా మంచిగా తీసుకోవాలి నార. ఆ నార తీసుకోకుండా వేసుకున్నాం అనుకో, కొద్దిగా అయినా కూడా మొత్తం పీసు తినలేము అసలు పచ్చడి. అంత పీసులాగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఇక ఇట్లా దగ్గరికి వేయించుకోవాలి మంచిగా. ఆకులు కూడా ఉడికిపోయినాయి. ఇగో మజ్జిగ మీగడ తీసుకుంటాం కదా రోజు, మజ్జిగ చేసి వెన్న తీసుకున్నాము. చట్నీ రెడీ అయిపోయింది. పచ్చడి మిక్సీలో వేసేసుకున్నాము. వీడియో తీయడం మర్చిపోయా, ఇక హడావిడిలో గబగబా మిక్సీలో వేసుకొని కొంచెం బాగా మెత్తగా చేసుకోవద్దు, కొద్దిగా బరకగా ఉండాలి. దాంట్లో పోపు పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఈ పచ్చడికి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పొయ్యి ఆపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగి కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. దీంతో పొడి, నల్లేరు పొడి చేసుకుంటారంట, రసం మసలబెట్టుకొని తాగుతారంట. చాలా మంచిదంట ఈ నల్లేరుతోని, బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. పోపు చేసుకొని కలుపుకోవాలి. ఇలా మా వారికి బాక్స్ కూడా కట్టేసిన ఒక బాక్స్. ఇందులో అన్నం పెట్టి పెరుగు వేసిన, ఇలానే అన్నంలోనే పెరుగు వేసిన. ఇప్పుడు చేసిన నల్లేరు పచ్చడి, ఇందులో చిన్న బాక్స్, ఇందులో పప్పులో చుక్కకూర పప్పు, ఒక బాక్స్లో చారు. బాక్స్ కట్టేసిన మా వారికి. ఇగో మీగడను మిక్సీలో వేసేసుకున్నాము. వెన్న వచ్చేసింది. ఇగో నీళ్ళు పోసుకొని మళ్ళీ పెట్టుకుంటే వెన్న వచ్చేస్తుంది. ఇగో ఈరోజు వర్షం పడట్లేదు అనేసి నేను బెడ్షీట్లు వేసిన. తొందరగా అసలు ఈ కాలం వర్షాకాలం వచ్చిందంటే తొందరగా వేసుకోవాలి బట్టలు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు వర్షం, వాన పడే వరకు తెలియదు. అందుగురించి వర్షం పడకముందే పొద్దున్నే తొందరగా వేసేసుకోవాలి. వర్షం లేకుంటే, ఎండొచ్చే సూచన ఉంటే. అందుకనే నేను బెడ్షీట్లు వేసేసిన. మళ్ళీ వాన పడుతుందేమో అని భయానికి. బెడ్షీట్లు మేము వారానికి ఒకసారి బెడ్షీట్లు వేస్తూనే ఉంటాము. వర్షాకాలము ఇప్పుడు వానలు పడుతుంటాయి కదా, ఎండలు రానప్పుడు వర్షం పడేటప్పుడు వేసుకున్నాం అనుకో, ఇంట్లో వేసుకుంటే మళ్ళీ ముక్క వాసన, ఇంట్లో అంతా గిజిగిజా ఉంటుంది ఇంట్లో ఆరేసుకుంటే. అందుకే వర్షం రాకముందే వేసేసుకోవాలి. బట్టలైనా సరే, బెడ్షీట్లు అయినా సరే వర్షం రాని రోజు వేసుకోవాలి. ఇంట్లో అంతా గజిగిజి ఉంటుంది కదా, ఇంట్లో వేసుకోలేము. చిన్న ఇండ్లు, అపార్ట్మెంట్లలో అయితే చాలా ఇబ్బంది. బట్టలు వర్షాకాలం వచ్చిందంటే అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ప్లేస్ ఉండదు, అందరు వేసుకుంటారు కదా, చాలా ఇబ్బంది అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?